వైసీపీ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా జరుగుతున్న దాడులపై సమావేశంలో చర్చలు జరిగాయి. సూపర్ 6 హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని వైసీపీ భావిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్లాలని నిర్ణయాలు తీసుకున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, గుడ్ ఈవినింగ్ షేలా. ఈరోజు చూసుకున్నట్టే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఒక పేరిట ఆ యొక్క 5 వారాల పాటు ఒక నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్తో అందిస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్తో అందించడమే కాకుండా ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే వాళ్ళకి ఏ పథకాలు లబ్ధి చేకూరుతాయి, అయితే మొదటి సంవత్సరం ఎంత మేర వాళ్ళు ఇచ్చారు, ఇంకా ఎంత బాకీ ఉంది తదితర వివరాలను ప్రతి కుటుంబానికి దగ్గరికి కూడా వెళ్ళి అవసరమైతే రచ్చబండ లాంటి కార్యక్రమం కూడా చేపట్టాలంటూ కూడా ఇప్పటికే జగన్ పిలుపునిచ్చారు. మొత్తం 177 నియోజకవర్గాలకు సంబంధించి కూడా గ్రామ స్థాయి నుంచి కూడా నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి కుటుంబాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు సందర్శించి వాళ్ళకి అవగాహన కలిగిస్తారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చాయో ఆ హామీలు ఇప్పటి వరకు ఎన్ని అమలు చేశారు, ఎన్ని అమలు చేయలేదు, దీనివలన గత ప్రభుత్వం ఎలా అమలు చేసింది, ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా ప్రజలను మోసం చేస్తా ఉందన్న ఒక కాన్సెప్ట్తో ఒక 5 వారాల పాటు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇటీవల చూసుకున్నట్లయితే ఈ నెల 4వ తేదీన సంవత్సర పాలన పైన కూడా వెన్నుపోటు దినం పేరిట ఒక కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్సీపీ చేపట్టింది. ఆ కార్యక్రమం విజయవంతం కావడంతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే జగన్ ఏదైతే పర్యటనలు చేస్తున్నారో పరామర్శల పేరిట ఆ టూర్లకి విపరీతమైన ప్రజల నుంచి అభిమానం నుంచి స్పందన లభిస్తున్న కారణంగా ప్రజల్లోకి మరింతగా చేరువ అవ్వాలని ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా నాయకులు, ముఖ్య నేతలు అందరితో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ కోఆర్డినేటర్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో అయితే ఇదే అంశానికి సంబంధించిన చర్చ జరిగింది. ఏదైతే సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు కేవలం 2 మాత్రమే అమలు చేస్తున్నారు. తల్లికి వందనం కూడా వైఎస్ఆర్సీపీ ఏదైతే ఒత్తిడి తీసుకొచ్చిందో ఆ నేపథ్యంలోనే దానిని అమలు చేశారు. అంతేకాకుండా మిగతా స్కీములు మిగతా 4 హామీలు కూడా అటకెక్కాయి. అలాగే ఎన్నికలు ఇంకా అనేక హామీలు ఇచ్చారు. ప్రతి కుటుంబానికి కూడా తల్లిగా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా 1500 రూపాయల చొప్పున ఇస్తామన్నారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే 12 నెలలు గడిచినాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రతి కుటుంబంలో కొన్ని 2 మహిళలు ఉన్నారు. ఈ లెక్కన చూసుకుంటే వేల కోట్ల రూపాయలు హామీలు అయితే ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. కాబట్టి ప్రతి కుటుంబం నుంచి కూడా వాళ్ళని ఎదిరించాలి, వాళ్ళని అడగాలి అనేది కూడా లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అనేది రూపొందించారు. థ్యాంక్ యూ శ్యామ్.